ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరు కాల్షియం గురించి చెప్పారు కదా! ఓన్లీ కాల్షియం టాబ్లెట్సే కాకుండా పాలల్లో కాల్షియం ఉంది. కొంతమంది ఎక్కువ తాగేస్తారు. పెరుగులో ఉంది ఎక్కువ తింటారు. సో, ఇలా కూడా కాన్షియస్‌గా అతిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకేమన్నా ఛాన్స్ ఉందా స్టోన్స్ యా ఫార్మ్ అవ్వడం? ఇంతకుముందు చెప్పినట్టు హ్మ్. కాల్షియం డైట్లో ఈజ్ వెరీ గుడ్. హ్మ్. సో ఐదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ బై అస్. సో దట్ ఈస్ నార్మల్. సో ఐదర్ మనకు తక్కువ కాల్షియం ఉన్న ఆక్సలేట్స్ ఫామ్ అవుతాయి, ఆర్ హైపర్ కాల్షియం ఉన్న స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఓకే. ఉంటుంది. ఓకే. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఫర్ బాడీ ఈజ్ నెససరీ. హ్మ్. మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ అవ్వాలంటే కాల్షియం అనేది కంపల్సరీ ఉండాలి. సో అలా అని ఎక్సెస్గా ఉన్న డైట్లో అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఎక్సెస్ అవుట్ సైడ్ సప్లిమెంట్స్ అనేవి యూ షుడ్ నాట్ యాడ్ ఆన్ అన్లెస్ ఓకే. రికమెండెడ్. ఓకే. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్, ఎవ్రీథింగ్ విచ్ హాస్ కాల్షియం ఈస్ గుడ్ ఫర్ యూ హ్మ్. అంటిల్ దే ఆర్ ఇన్ డైట్. సో Hmm. మీరు తినే పదార్థాల్లో ఇట్ ఈస్ ఓకే, బట్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అనేటివి ఇట్ ఈస్ నాట్ రియలీ గుడ్. కొన్ని సిట్యుయేషన్స్ అంటే ఇప్పుడు కిడ్నీ ఉంది. అది ఎంతవరకు తీసుకోగలుగుతుంది మన ప్రెషర్‌ని అని నా క్వెషన్ ఏంటంటే, మనం ఎంత ప్రెషర్ పెట్టొచ్చు? కొంతమంది ఫుడ్ ఎక్కువ తింటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే అన్నెసెసరీ బయట జంక్ ఫుడ్ తినడం. ఎంత దానికి లిమిటేషన్ ఉంటది కిడ్నీకి? అంటే కిడ్నీకి స్పెసిఫిక్గా లిమిటేషన్ అంటూ ఏమీ హ్మ్. ఉండదు మా. సో హ్మ్. మన బాడీలో ఏది ఎక్సెస్ అయినా సరే ఇంటెస్టైన్స్ ఫస్ట్ అబ్జార్బ్ చేసుకొని ఓకే. తర్వాత కిడ్నీస్కి వచ్చి ఫిల్టర్ చేస్తాయి. హా! సో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ లోడ్ అనేది పడదు. ఫస్ట్ ఓకే. ఇంటెస్టైన్లో అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎక్సెస్ అయినాయి కిడ్నీ పైన వస్తాయి. హా! సో వెన్ ఎవర్ ఆ ఎక్సెస్ అమౌంట్ వేస్ట్ మనకి ఏ ప్రోడక్ట్స్ వచ్చినాయో దాని ప్రకారం కిడ్నీ పైన డ్యామేజ్ ఉంటుంది. సో డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉండదు.